రైలు ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో త్వరితగతిన రెస్క్యూ కార్యకలాపాలను ఏ విధంగా చేపట్టాలనే అంశాలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్పీఆర్ఎంవి సిబ్బంది మాక్ డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు కొండ అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఈస్ట్ బుకింగ్ ఆఫీస్ సమీపంలో డివిజన్ ఆపరేషన్స్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు కొండ పర్యవేక్షణలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్తో కలిసి మాక్ డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, బి ప్రశాంత్ కుమార్, సీనియర్ డిఎస్ఓ విజయవాడ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, కమర్షియల్ శాఖ అధికారులు, పౌర రక్షణ సంస్థ అధికారులు, ఎస్సీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆర్బీఎఫ్, జీఆర్పీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వీయ చోదక ప్రమాద ఉపశమన వైజవాన్, విజయవాడ, గుంటూరు డివిజన్ల సిబ్బంది సంయుక్తంగా మాక్ డ్రిల్ వ్యాయామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీనివాసరావు కొండ మాట్లాడుతూ ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులు చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనుల గురించి వారికి వివరించామన్నారు. మెకానికల్, సేఫ్టీ, మెడికల్, ఎస్ఎన్టీ విభాగాల్లోని సిబ్బందికి క్రమానుగతంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అత్యవసర సమయంలో సందిగ్ధం కావడానికి సహకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రైలు ప్రయాణికుల ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత తక్కువ సమయంలో రెస్క్యూ కార్యకలాపాలను చేపట్టడానికి త్వరితగతిన స్పందించే విధంగా విజయవాడలోని ఎన్డీఆర్ఎఫ్ ఎస్పీఆర్ఏఎంవి సిబ్బంది మాక్ డ్రిల్ సమర్థవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చంద్రాముడు మాట్లాడుతూ ట్రైన్ యాక్సిడెంట్ సమయంలో ప్రాణ నష్టం జరగకుండా అత్యవసరంగా చేపట్టాల్సిన చర్యలను ఎన్డీఆర్ బృందం మాక్ డ్రిల్ చేసిన ప్రదర్శన అభినందనీయమన్నారు. వీటన్నిటి మీద కూడా మేము జాయింట్ ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర రైల్వే దగ్గర ప్లస్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ దగ్గర చాలా కోల్డ్ కట్టింగ్ పరికరాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగిస్తూ స్టాఫ్కి ఎక్కడైనా మెలకువలు కానీ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. వీటిని కట్ చేసి ప్రయాణికులను గాయపరచకుండా ఈ కట్టింగ్ ఎక్సర్సైజ్లో ఎక్కడ కూడా ప్రయాణికులు గాయాలవ్వకుండా వారిని క్షేమంగా ఎలా బయటికి ఎక్స్ట్రాక్ట్ చేయటం, అదేవిధంగా ఎక్స్ట్రాక్ట్ చేసిన వాళ్ళందరికీ హాస్పిటల్స్కి వారికి జరిగిన గాయాల తీవ్రతను బట్టి ట్రయేజ్ చేసి ఏ రకమైన ట్రీట్మెంట్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఇవ్వాలి. వీటన్నిటి మీద ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరుగుతుంది. I hope this joint exercise will be a success. రాజమండ్రి మహిళా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి మహిళా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ, విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ సభ ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సభకు లా కాలేజ్ ప్రొఫెసర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. ముఖ్య అతిథి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి 9, 10 తరగతులు కీలకం కాబట్టి ఒక గోల్ ఏర్పాటు చేసుకుని చదవాలని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథి 8వ వార్డ్ మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలకు నచ్చిన రంగంలోనే తల్లిదండ్రులు పంపించాలని, అప్పుడే పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారని అన్నారు. రిటైర్డ్ రైల్వే మెజిస్ట్రేట్ బి కామశాస్త్రి మాట్లాడుతూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని ఎందరో మహానుభావులు ఉన్నత స్థితికి వెళ్లారని తెలిపారు. గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మాట్లాడుతూ పుస్తక పఠనం, గ్రంథాలయాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. భారత వికాస్ పరిషత్ మాజీ అధ్యక్షులు పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యజ్జన్ నవీన కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సెల్ ఫోన్కు దూరంగా ఉంటూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతం కొండలరావు, వర్రె శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, వి కామశాస్త్రి, మారిసెట్ సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు, ముంగండి సూర్యనారాయణ, యజ్జన్ నవీన కుమారి, కెవి సుబ్రహ్మణ్యం, ఎం కళ్యాణి, సంగీత, జ్యోతి, అనీష, అమృతలక్ష్మి, జయలక్ష్మి, వివిధ పాఠశాల విద్యార్థులు,
ఉపాధ్యాయులు, పాఠకులు పి వీరభద్రరావు, పి కిషోర్ పాల్గొన్నారు. లైబ్రేరియన్ అబ్బిరెడ్డి చంద్రపద్మాదేవి వందన సమర్పణ చేశారు. గ్రంథాలయాలనేటువంటిది వినియోగించుకుని మనం చూసినట్టయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కారల్ మార్క్స్ వీళ్ళంతా కూడా బ్రిటిష్ మ్యూజియం లైబ్రరీని వినియోగించుకుని ప్రపంచ ప్రఖ్యాత మేధావులుగా తయారయ్యారు. మనకి ఇటీవలి కాలంలో ఈ సెల్ ఫోన్ల యొక్క దీని ప్రభావం వల్ల పుస్తకాల యొక్క పఠనం, గ్రంథ పఠనం తగ్గింది. శిష్యులు చెప్పేవారు, శిష్యులు వేషనాటం చేసి అందరికీ ఈ విషయాన్ని వ్యాపింపజేసేవారు. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే అది పుస్తక రూపంలో పెట్టి గ్రంథాలయాలైన కార్యక్రమం పెట్టి అందులో మనం అందరం వెళ్ళి వాటిని చూసి వాటి ద్వారా పుస్తక పఠనం చేసి నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మీ యొక్క టాలెంట్ని ఒక్కసారి అందరికీ తెలియజేయడానికే ఇవాళ ఇక్కడికి వచ్చారు. అందులో భాగంగా ఒకసారి ఈ వారోత్సవాల్లో మిమ్మల్ని అందరినీ కూడా కలిసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి ఈ లైబ్రరీ అధినేతలకు మన అందరికీ కూడా నేను ఒక అభినందనలు తెలియజేస్తున్నాను. అక్కడ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినాకో ధైర్యంగా నిలబడాలి. మళ్ళీ ఒకసారి 2 సార్లు ట్రై చేసుకుంటూ ఉండాలి. మనం ట్రై చేస్తే ఖచ్చితంగా 100% ఏదైనా సాధించగలం. తూర్పుగోదావరి జిల్లా రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కార్తీక మాస అన్న సమారాధన కార్యక్రమం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న లక్ష్మీ పద్మావతి గోదా అండాళ్ సహిత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస నిత్య అన్న సమారాధన కార్యక్రమం 19వ రోజుకు చేరుకుంది. 19వ రోజు దివాన్ చెరువు వాస్తవ్యులు చప్పడి శ్రీను నాగదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, మల్లేపల్లి వాస్తవ్యులు బొమ్మనబోయిన సతీష్ సత్య దంపతులు, వారి కుటుంబ సభ్యులు, పంచకట్ల శ్రీను గోవిందమ్మ దంపతులు, వారి కుటుంబ సభ్యులు, పంచకట్ల దుర్గాప్రసాద్ సహకారంతో ఆలయ ధర్మకర్త బుద్దాల సూర్యనారాయణ సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు సూర్యదేవ కుమారి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు, సేవ చేసుకునే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి సీతంపేట గ్రంథాలయంలో బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. సీతంపేట గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణీయంగా కంబంపాటి శ్రీనివాసరావు, ప్రముఖ ఇంద్రజాలికులు, రిటైర్డ్ తహసీల్దార్ నిర్వహించిన మ్యాజిక్ షో విద్యార్థులను, పాఠకులను విశేషంగా ఆకర్షించింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంత కార్యదర్శి మార్సెట్ సత్యనారాయణ, ఎం మల్లికార్జునరావు, జన విజ్ఞాన వేదిక వరద నాగేశ్వరరావు, ఏ కృష్ణశర్మ, కె పద్మలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. చక్కా తాతారావు, టీవీఎస్ కృష్ణారావు, ఎం మల్లికార్జునరావు లైబ్రరీ లీడర్స్ సహాయంతో బహుమతులు సమకూర్చారు. ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించడం జరిగింది. ఎం వీరలింగం, డి రాజు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కె శ్రీనివాస్ ఫ్రంట్ సర్కిల్ గ్రంథాలయానికి ఫ్యాన్ బహుకరించారు. ముగింపు వేడుకల సందర్భంగా విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ప్రెజెంటేషన్స్ తీసుకుని విజేతలుగా వెళ్ళాలని మా కోరిక. ఈ గ్రంథాలయ వారోత్సవాలు ఇంత ఘనంగా జరగడానికి సహకరించినటువంటి విద్యార్థులకు, మా సోదరుడు డొక్కా రాజు గారికి, అలాగే మా పెద్దలు అందరికీ కూడా నా యొక్క
రాజమండ్రి శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో 57వ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని మహిళా దినోత్సవం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో గురువందన్, ఛాత్ర అభివందన్, గురువులకు సన్మానం, విద్యార్థులకు అభినందన, అల్లు రామకృష్ణచే పురాతన నాణాలు, నోట్లు, పోస్టల్ స్టాంపులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా బీవీపీ గోదావరి బ్రాంచ్ ప్రెసిడెంట్ బి రత్నాంబ, రాష్ట్ర మహిళా సహబాధ్యత డాక్టర్ బి అనురాధ, డాక్టర్ అరిపనాల నారాయణరావు, పి రాంబాబు, గ్రంథాలయ అధికారిని జి శ్రీదేవి పాల్గొన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల లెక్చరర్ కనకదుర్గ, గౌతమి స్కూల్ ఫిజిక్స్ టీచర్ ప్రసన్న, రాజమహేంద్రి మహిళా కళాశాల నుంచి ఉత్తమ విద్యార్థిగా బి ఉమామహేశ్వర్లకు అల్లు రామకృష్ణ సత్కారం నిర్వహించారు. ఇంకొక ఆయన పెద్ద ఆయన ఎలా కాదండి ఇంకా పెద్ద చేద్దామని అనడం వల్ల అది అలా అక్కే పెట్టవలసి వచ్చింది తప్ప లేకపోతే ఇప్పటికే స్టార్ట్ చేసి వేదిక తయారైపోయింది అంటే ఫర్నిచర్ కొనేసాం. అంచేత మీకు తప్పకుండా అవకాశాలు కల్పించడానికి మా ప్రయత్నం చేస్తాం. మన పిల్లలు బయట ఎక్కడో చేయాలంటే వాళ్ళ ఆనంద కళాకారులు ₹1,00,000, ఇవాళ అదే విక్రమాలకు వెళ్ళాలంటే 10-15,000 అవుతుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం పిల్లలకి ఇలాంటి వేదిక ఇస్తే తల్లిదండ్రులు కానీ అందరూ ఆనందిస్తారని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తూ మరొక స్టాఫ్ అని అంతా హెచ్ఓడి ఇష్టం గెజెట్ లైబ్రరీ వల్ల ఆపరేటివ్గా అందరి చేయడం ఈ గ్రంథాలయానికి ఎంత ప్రాముఖ్యత వచ్చింది. మన 2 రాష్ట్రాల్లో కూడా బెస్ట్ లైబ్రరీ అంటే గౌతమి గ్రంథాలయం. ఇది ఇంకా వచ్చి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అబ్బాయి ప్రధానంగా శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 57వ నవరాత్రి మహోత్సవాలు కేవీఆర్ స్వామి రోడ్డు వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 28వ తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతాయి. గోవిందమాంబ సమేత విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కలశ స్థాపన పాలమూరి సతీష్ కుమార్, కనకమహాలక్ష్మి దంపతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గండేబతుల శ్యామ్ మాట్లాడారు. 56 సంవత్సరాల నుండి స్వామివారి ఆరాధనా ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం రాజమండ్రి నగరం రూరల్ స్వర్ణకారుల సంఘం, సువర్ణ వర్తక సంఘం, సిల్వర్ జ్యువెలర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యూనియన్, కేవీఆర్ స్వామి రోడ్ ఫ్రంట్ సర్కిల్, వివేకానంద ఫ్రంట్ సర్కిల్, కామాక్షి ఫ్రంట్ సర్కిల్ భక్తుల సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి భవానీ దంపతులు మొదటి పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షులు గండేబతుల శ్యామ్, ప్రధాన కార్యదర్శి పాలమూరు సతీష్ కుమార్, కోశాధికారి గుడివాడ కామేశ్వరరావు, ఉపాధ్యక్షులు మండా శివప్రసాద్, దేవాదుల కృష్ణ, సహాయ కార్యదర్శి మురమల రవికుమార్, వండూరి అచ్చిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పుల్లెటికుర్తి జగన్నాథం, కొమ్మోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మా పెద్దల యొక్క సహకారాలతో, మా సభ్యుల యొక్క సహకారాలతో, నగర పుర ప్రజల యొక్క భక్తులతో అందరితో కూడా ఈ యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రి మహోత్సవంలో పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధ్యక్ష రాజమండ్రి ఇన్స్పేట్లో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. విద్యార్థి దశ నుండే లక్ష్యాన్ని నిర్మించుకుని అందుకు అనుగుణంగా ప్రతి విద్యార్థి చదవాలని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విద్యార్థులకు హితవు పలికారు. ఇన్స్పైట్ శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో కొండలరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు ఉంటేనే ఉన్నత స్థాయికి రాగలరని, ఇప్పటి నుంచే బాగా చదువుకోవాలని, చదువుకున్న యువత ద్వారా ఒక ఊరు, ఒక జిల్లా, ఒక రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.
సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మరో అతిథి పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ ఉపాధ్యాయులు పరస జగన్నాథరావు గ్రంథాలయ పితామహులు పద్మశ్రీ అయ్యంకి రమణయ్య విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జగన్నాథరావు మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలు విద్యార్థుల్లో చదవడం పట్ల ఉత్సాహాన్ని పెంచాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం లైబ్రరీలు నిర్వహిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇష్టపడి చదవాలని, లైబ్రరీలో ఎన్నో విలువైన పుస్తకాలు ఉంటాయని, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు, మహనీయుల గాథలు చదివి స్ఫూర్తి పొందాలన్నారు. ఇన్స్పైర్డ్ శాఖ గ్రంథాలయ లైబ్రరీయన్ శ్రీదేవి మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాల్లో వివిధ పోటీలు నిర్వహించినట్లు, ఆ పోటీల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని, మొత్తం 60 మందికి విలువైన పుస్తకాలు, సర్టిఫికేట్స్ అతిథుల చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ రెడ్డిబాబు, ఫౌండర్ సెక్రటరీ మతల రమేష్, ప్రెసిడెంట్ చలమూరు సత్యనారాయణ, బొడ్డు శ్రీను, ఆదిరెడ్డి శ్రీను, వెంకటప్పారావు, ఆర్బీబీ సత్యనారాయణమూర్తి, మార్సెట్ సత్యనారాయణ పాల్గొన్నారు. చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దలందరూ మీకు చెప్పేది అది బాగా చదువుకోండి అంటారు. బాగా చదువుకోబట్టి ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా లైబ్రరీ విషయానికి వస్తే, లైబ్రరీ ఎందుకు పెట్టిందంటే ప్రభుత్వం మనం అన్ని పుస్తకాలు కొనుక్కోలేం. చాలా విలువైన పుస్తకాలన్నీ కూడా లైబ్రరీలో మనకి అందుబాటులో ఉంటాయి. ప్రతి ఊర్లోనూ ప్రతి ప్రాంతంలోనూ కూడా ఈ లైబ్రరీ, ఇవన్నీ కూడా ఈ పేర్లన్నీ మీకు ఎక్కడ తెలుస్తాయి? లైబ్రరీకి వచ్చి దినపత్రం చదివితే తెలుస్తాయి. రోజు కనీసం ఒక అరగంట సేపు మీకు పేపర్ వస్తున్నా, చాలామంది పేపర్ తెప్పించుకోవట్లేదు, అదే దౌర్భాగ్యం. ప్రతిరోజు ఉదయం కనీసం ఒక పావుగంట అరగంట సేపు పేపర్ చదవాలి. పేపర్ అయితే సినిమా పేజీ చూసి పక్కన పెట్టేస్తారు కదా, మీకు ఇష్టం కదా అది. అది ఒక్కటే కాదు, మన సినిమాలు కేవలం కాలక్షేపం కోసం. అటువంటి పుస్తకం ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయంలో కూడా లేదు, అక్కడ లైబ్రరీలో కూడా లేదు. అక్కడి నుంచి వచ్చే ప్రొఫెసర్లు ఆ పుస్తకాన్ని ఒకసారి ఇవ్వని చెప్పి అడిగేవారు. అడిగితే మా మేడం గారు ఒప్పుకునేవారు కాదు. మీకు ఏమైనా కావాలంటే ప్రొఫెసర్ గారిని తీసుకునేవారు తప్ప పుస్తకం బయట ఉందని చెప్పేవారు. నేను ఎందుకు చెప్తాను, రాజమండ్రి లలితానగర్ నామన ధనరాజు వీధిలో శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద దీపాలంకరణ మహోత్సవం జరిగింది. లలితానగర్ నామన్ ధనరాజు వీధిలో కనకదుర్గమ్మ ఆలయం వద్ద కార్తీక మాసం సంకష్టహర చతుర్థి పర్వదినం సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నామనవాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా శివలింగానికి, అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పాకాల ప్రసాద్, గోపాలం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, మోహన్, తాతాజీ, సతీష్, కొండబాబు, మల్ల వెంకటరాజు, శ్రీరాములు, స్థానిక పెద్దలు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ దీపారాధన కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తులసి మొక్కలు, పసుపు, కుంకుమ, గాజులు అందించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కనుక ఆ జ్యోతి స్వరూపం. కార్తీక మాసంలోని ఒక్క జ్యోతి వెలిగించినా సరిపోతుందండి. అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించి అందరికీ అవకాశం కలిగించి ఆ జ్యోతిని వెలిగించి వరుస క్రమంలోనే అక్కడ పసుపు కుంకుమ గాజులు పంచుతారు, తులసి మొక్కలు పంచుతారు. అందరూ కూడా ఎవరో సహకారం చేసుకొని నెమ్మదిగా జ్యోతి సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో ఏబీ నాగేశ్వరరావు మెమోరియల్ పఠనాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలకు పాటల పోటీలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రథమ బహుమతి బి మధు సాధ్విక, రెండో బహుమతి ఎస్ ప్రవీణ, మూడో బహుమతి ఎస్ రేణుకాదేవి. వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి ఎస్ విష్ణుమూర్తి, రెండో బహుమతి పి లక్ష్మి, మూడో బహుమతి ఎన్ గణేష్లకు,
అందించడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, కార్యదర్శి మహంత్ లక్ష్మణరావు, విశ్రాంత జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మార్సెట్ సత్యనారాయణ, ఎం కృష్ణశర్మ, కేఎస్వి పద్మలత, ఎస్కేవిటి కళాశాల లెక్చరర్ పద్మావతి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ సభ్యులు కాసాన్ శంకర్రావు, బండి నరేంద్రబాబు, జీవి రమణ, బుల్లయ్య, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లలు ప్రతిరోజు వార్తాపత్రికలు చదవాలని, ఉన్నతంగా ఎదగాలంటే లైబ్రరీలకు వెళ్లి చదువుకోవాలని కోరారు. ఎక్కడైనా ఒక ఎకరం సాగులోకి వచ్చిందంటే అక్కడ ఒక 80 మందికి బంధువులు అన్నం దొరకడం తర్వాత విషయంగా ఈ రకంగా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మనకి 200 మంది ఎమ్మెల్యేలు ఉంటే 160 మంది అందులో మంత్రులే, 9 మంది మంత్రులతో ఉన్న పేపర్ చదువుకోవడం నేర్చుకోవడం అంటే దేశం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. తర్వాత మీరు మంచి స్థితికి వెళ్ళాలంటే గ్రంథాలయాలకు వెళ్ళి ఒక రోజైనా సరే అలవాటు చేసి పుస్తకాల నుంచి మీరు నైపుణ్యం పెంచుకుని మంచి ఉద్యోగాలకి మంచి మంచి ఉద్యోగాలకి మీరందరూ చేయాలని కోరుకుంటూ సెలవు. వాళ్ళు మన 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నట్టు మాత్రమే, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా యువజనోత్సవం జరుగుతున్నారు. కడియం మండలం బుర్రిలంకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ఇందిరాగాంధీ జయంతి వేడుకలు జరిగాయి. దేశ ప్రధానిగా అత్యంత ప్రజాదరణ కలిగిన శక్తివంతమైన మహిళా నేతగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రాజమండ్రి రూరల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు పేర్కొన్నారు. కడియం మండలం బుర్రిలంకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతిని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పరిపాలనలో అత్యంత ధైర్యవంతురాలుగా, జనాకర్షణ పథకాల్లో ఇందిరమ్మగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. బ్యాంకులను జాతీయం చేసి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న గొప్ప దీశాలి ఇందిరమ్మను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాటన్శెట్టి మహాలక్ష్మి, మండల ప్రచార కమిటీ అధ్యక్షులు ఉల్లిశెట్టి సత్యబాబు, కొత్తపల్లి జడ్జ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పేలుచెర్ల సత్యనారాయణరాజు, తాడాల రాజు, తాడాల రామకృష్ణ, నాగిరెడ్డి బీరగోవిందరాజు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆవిడ త్యాగాలు మనం మరవలేని. మన రాబోయే కాలంలో మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని ఇప్పుడు రాజకీయం ప్రకారంగా చెప్పబడచ్చు. అందువల్లనే ఆవిడ త్యాగాలు మనం మర్చిపోకుండా ఇలా గుర్తు చేయాలని, భారతదేశం ఉన్నంతకాలం అది అలా గుర్తుండదని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీన బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చలో విశాఖ పేరిట విశాఖపట్నంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ జి చిత్రసేన తెలిపారు. విశాఖ కోర్మన్నపాలెం జంక్షన్లో జరిగే బహుజన ధర్నా విజయవంతం చేయాలని రాష్ట్ర కోఆర్డినేటర్ జి చిత్రసేన పిలుపునిచ్చారు. స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. చిత్రసేన ముఖ్య అతిథి పాల్గొంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని, స్టీల్ ప్లాంట్ ఆవశ్యకతను నీరుగార్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామిక శక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో అత్యధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీయులే పనిచేస్తున్నారని తెలిపారు. అందుకే బీఎస్పీ మహాధర్నాకు పిలుపునిచ్చిందన్నారు. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పరమట గణేశ్వరరావు, కొండపల్లి సూరిబాబు, సత్యనారాయణ, శేఖర్, రవి, నాగరాజు, ఎస్ విజయ్ కుమార్, కోటి, ఏ పుల్లారావు, అసెంబ్లీ సాయి ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు బహుజనులొక్కి అనే దాని మీద నివాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్లో అత్యధిక సంఖ్యలో ఎస్ఎస్సీ, బీసీ, మైనారిటీ ప్రజలు అక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఏదో విధంగా
తీసేసి ఇది ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది తప్ప దాన్ని అభివృద్ధి పరిచే ఉద్దేశంతో ఆలోచించకుండా దాన్ని ఎలా విధంగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తుంది. దాన్ని వ్యతిరేకించి ఈ ధర్నా చేపడుతుంది. ఎన్నికల ద్వారా ఓట్లు సంపాదించుకుని ఎన్నికల్లో వాళ్ళు అక్కడ ఇక్కడ గద్దెనెక్కిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేయట్లేదు, ఇది ప్రభుత్వ రంగంలో ఉంటుందని ఒక స్టేట్మెంట్ని దేశ ప్రధాని కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదంటే మిత్రపక్షాల నుంచి కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వలేకపోవడం అనేది ఇది కుట్రని. రోడ్కమ్ రైలు వంతెన ప్రారంభించి 50 ఏళ్లైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ ఆధ్వర్యంలో వంతెన వద్ద గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి రోడ్కమ్ రైలు వంతెన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి విచ్చేశారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భారీ కేక్ కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి మాట్లాడారు. 50 ఏళ్లు గడిచిన ఈ వంతెనపై రాకపోకలు కొనసాగించడం మనందరికీ గర్వకారణంగా పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ మాట్లాడుతూ ఆసియాలోనే 2వ అతి పొడవైన రోడ్కమ్ రైలు వంతెనగా పేరుగాంచిందని వివరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు షాజహాన్, విజయ్ శ్రీరామ్, కామేష్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. చక్కటి కృషిని జాతికి అంకితం చేసిన ప్రకృతి అలీ మహమ్మద్ గారికి, అప్పటి కాంగ్రెస్ నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా మా రాజమండ్రి ప్రజల తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఒక నిమిషం స్మరించుకుంటాం. ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే ఉత్తమమైన ప్రతిభను కనపరించాల్సిన ఆవశ్యకత, తల్లిదండ్రుల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. రాజమండ్రి జోన్లో 7 బ్రాంచుల నుంచి 1000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కృషి పట్టుదలతో విద్యను ఇష్టంగా అభ్యసించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి విద్యార్థి దృష్టి సారించాలని, తద్వారా దేశానికి ప్రయోజనకారిగా విద్యార్థులు మారాలని భాష్యం రామకృష్ణ ఆకాంక్షించారు. భాష్యం విద్యాసంస్థల ముఖ్య సలహాదారులు మైకేల్ రాజ్ ప్రసంగిస్తూ పగలు వెలుగును సూర్యుడిస్తాడు, రాత్రి వెలుగును చంద్రుడిస్తాడు, జీవితాలను వెలుగునిచ్చేది మాత్రం ఉపాధ్యాయుడే అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు భాష్యం రామకృష్ణ భోజనాలను వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా భాష్యం జోనల్ ఇన్ఛార్జీలు వల్లూరు గోవిందరాజులు, వి ఆంజనేయులు, బ్రాంచ్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, సిబ్బంది పర్యవేక్షించారు. మైకేల్ రాజు గారు మరి సీనియర్ టీచర్, ఆయన కూడా పిల్లలకి మంచి సందేశం ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళకి గైడెన్స్, ఎగ్జామ్స్ రాబోయే ముందు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా స్టేబుల్గా ఉండాలి, ఈ అంశాలన్నిటి మీద ఈరోజు స్టూడెంట్స్కి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. ఈ మోటివేషన్ వల్ల స్టూడెంట్స్కి చాలా ఉపయోగం ఉంటుందని భావించి ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ జోన్ మరి ఇన్ఛార్జి ఆంజనేయులు గారు, మరి మా కాకినాడ ఇన్ఛార్జి గోవిందరాజు గారు, మరి వీరందరి సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్తో ఈ పూట గ్యాదర్ అవ్వటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళకి మంచి మాటలు చెప్పడం, అలాగే అందరం కార్తీక మాసం సందర్భంగా సహపంక్తి భోజనం చేయడం అంతా జరిగింది ఇక్కడ. మరి ఈ విధంగా సహకరిస్తున్న ఈ రాజమండ్రి జోన్ పేరెంట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ బృందాలను అభినందించిన ఏడీఆర్ఎం శ్రీనివాసరావు కొండ. గోదావరి తీరంలో సాంప్రదాయ పద్ధతిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చాగల్నాడు తిరుమల క్షేత్రంలో కొనసాగుతున్న కార్తీక మాస నిత్యాన్నదానం. కడియం మండలం బుర్రిలంకలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు,
భారతదేశానికి ఇందిరాగాంధీ అందించిన సేవలను గుర్తు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.